ఒక దురదృష్టం ఒక మహాదృష్టానికి దారితీస్తుందని చెప్పడానికి మన పివి నరసింహారావు జీవిత గగనమే ఒక అతిపెద్ద ఉదాహరణ. ఓ ఆర్థిక సంస్కరణల ఆర్జుడిగా, ఓ పరిపాలనా దక్షుడిగా, ఓ రాజకీయ అపర చాణక్యుడిగా యావత్ దేశ ప్రజల నీరాజనలు అందుకుంటున్న పివి ప్రతిభా పాటవాలు ఈరోజు మనం స్మరించుకుంటున్నాం. మే 21 రాజీవ్ గాంధీ తమిళనాడులో దుర్మరణం పాలు కావడంతో దేశానికి పివి నాయకత్వం లభించింది. దేశం ఈ రోజున నిలబడింది. ఆ భారత రత్నాన్ని, ఆయన కీర్తిశేషులైన 20 సంవత్సరాల తర్వాత మరోసారి స్మరించుకునే అవకాశాన్ని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ కల్పించారు. భారత మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కర్త, బహుభాషా కోవిదుడు, భారతమాత ముద్దుబిడ్డ, తెలుగుతనం మూర్తీభవించిన పివి నరసింహారావును కేంద్ర ప్రభుత్వం భారతరత్నంగా గుర్తించింది. కీర్తిశేషులైన 20 సంవత్సరాల తర్వాత ఆయన లభించిన ఈ పురస్కారం 2 తెలుగు రాష్ట్రాల బుద్ధిజీవులను పులకింపజేసింది. ఆయన పుట్టింది, పెరిగింది ఇప్పటి తెలంగాణ ప్రాంతంలోనే అయినప్పటికీ ఆయన రాజకీయ వ్యక్తిగత జీవితం మమేకమైంది మాత్రం అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోనే. ఆయన బంధాలు, అనుబంధాలు, రాజకీయ ఆత్మీయ సంబంధాలు ఆంధ్రప్రదేశ్ నేతలతోనే. నిజానికి ఆయనలోని అపూర్వ నాయకత్వ లక్షణాలు వెలుగు చూడకుండానే ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం ముగిసిపోయి ఉండేది. రాజకీయాల నుంచి సెలవు తీసుకుని ఆధ్యాత్మిక జీవనం వైపు అడుగులు వేసే దిశగా పివి మానసికంగా సన్నద్ధమయ్యారు కూడా. తమిళనాడులోని కుర్తాళం శంకరమఠంలో శేష జీవితం దైవ సేవలో గడపడానికి పివి దాదాపు ఉద్యుక్తులయ్యారు. తన లైబ్రరీ, వ్యక్తిగత వస్తువులను ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తరలించే ఏర్పాట్లు కూడా చేసేశారు. కానీ ఆయన ఒకటి తలిస్తే విధి ఇంకొకటి తలిచింది. మే 21 రాజీవ్ గాంధీ విశాఖపట్నంలో బహిరంగ ఎన్నికల సభ ముగించుకుని తమిళనాడు శ్రీ పెరంబదూర్ వెళ్లారు. అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతున్న సమయంలో శ్రీలంక తమిళ ఉగ్రవాదుల బాంబు దాడిలో దుర్మరణం పాలయ్యారు. దేశం ఒక్కసారిగా శోక సముద్రంలో మునిగిపోయింది. సంగ్ దిక్కెవరు అంటూ దేశం గుండెలవిసేలా విలపించింది. యాడవకు యాడవకు, ఇదిగో పివి నరసింహారావును మీకు ఇస్తున్నా, మీ దేశాన్ని గాడిలో పెడతాడు, ప్రపంచంలో భారతావనిని సమున్నతంగా నిలబెడతాడు అంటూ ఆకాశవాణి ఆకాశం నుంచి చెప్పిందా అన్నట్టు పివి నరసింహారావు శేష జీవితాన్ని మలుపు తిప్పింది. హైదరాబాద్ కు పయనమవ్వాల్సిన ఈ తెలుగు బిడ్డను ఢిల్లీలోనే విధి కట్టిపడేసింది. నిజానికి ఆయనకు 1991 ఎన్నికల్లో రాజీవ్ గాంధీ టికెట్ కూడా ఇవ్వలేదు. అందుకే ఆయన ఢిల్లీ వదిలేద్దాం అనుకున్నారు. రాజీవ్ మరణంతో సానుభూతి పవనాలు ఓటర్లను ముంచెత్తాయి. అప్పటి ఎన్నికల్లో 2వ విడత పోలింగ్ కు ముందు రాజీవ్ దుర్మరణ ఘటన జరగడంతో కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో అత్యవసర స్థానాలతో బయటపడింది. మొత్తం మీద లోక్సభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. సోనియాను ప్రధాని చేయాలనే ప్రయత్నాలు గట్టిగానే జరిగినా దేశం మీద గల ప్రేమాభిమానాలతో ప్రధాని పదవి స్వీకరించడానికి ఆమె అంగీకరించలేదు. పివి వైపు మొగ్గు చూపారు. ఆ విధంగా విధి ప్రేరేపిత పరిస్థితుల్లో 1991 జూన్ 21 భారత ప్రధానిగా ఓ తెలుగు బిడ్డ, ఓ బహుభాషా కోవిదుడు, ఓ అపర చాణక్యుడు పివి నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. పివి శకం ప్రారంభమైంది.